ओम नमः पाणिनिकात्यायन पतंजलिभ्यः शब्द विद्या संप्रदाय कर्तृभ्यः परम ऋषिभ्यो नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनिने नमः। येन धौता गिरः पुंसां विमले शब्दवारिधिः नमश्चाज्ञानजन्यं तस्मै पाणिनिने नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिसूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। నిన్న చూసిన రూపం అందరికీ అర్థమైంది కదండి? అర్థమైందండి. ఇవాళ నుంచి మనం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపం చెప్తే అవి ఇంకా బాగా గట్టి పెడతాయండి. ఇప్పుడు ఈ సూత్రంలో ఉన్న అన్ని అర్థాలకి ఉదాహరణలు ఒక్కొక్క ఇస్తారు కాబట్టి ఒక్కొక్క అర్థానికి ఒక్కొక్కళ్ళు రూపం చెప్తే అందరికి బాగా వచ్చినట్టు అనిపిస్తుందండి. నిన్న మనం విభక్తి అర్థంలోను సమీపార్థంలోను చూసామండి. సమృద్ధి అర్థం చెప్పండి. మీరు హ్రస్వం అదే హ్రస్వంగా మారుస్తాం కదా నపుంసక శబ్దాన్ని, అది ప్రాతిపదికని. అది మీరు సుప్రత్యయం పెట్టిన తర్వాతే చేయాలన్నారు కదా, అంతకు ముందు కూడా దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది కదండి? ప్రాతిపదిక సంజ్ఞ అంతకు ముందు కూడా ఉంటుందండి, కానీ అది నపుంసక లింగంలో ఉన్న ప్రాతిపదికని ఎప్పుడు అవుతుందంటే మనం సుప్రత్యయం చేసిన తర్వాత అది నపుంసక లింగంలో ఉన్నట్లు అవుతుంది అన్నమాట. ఎందుకని మనం ప్రత్యయాన్ని నపుంసకార్థంలో చెప్తున్నాం కదా, సు అనే ప్రత్యయాన్ని నపుంసకార్థంలో చెప్తున్నాం కాబట్టి అప్పుడు ప్రాతిపదిక నపుంసక లింగంలో ఉన్నట్టు ఉంటుంది. ఇంకోటి విభక్తి అర్థం అన్నప్పుడు తత్ర అలాంటివి వస్తాయి కదా, అంతే కదా? అంటే అది ఏదో అవ్యయం ఏదో ఒక విభక్తి అర్థంలో చెప్పుకోవాలి, అంతే కదా? విభక్తి అర్థము అంటే కారకార్థం, అధికరణ కారకం కానీ అట్లాంటివి అన్నమాట. ఇక్కడ స్త్రీషు అనే దగ్గర కుమారి అనే దగ్గర అధికరణ కారకం అనేది ఉంది కాబట్టి ఇక్కడ విభక్తి అర్థం విభక్తి అనే దానికి కారకము అని. ఇప్పుడు తత్ర అనేది అది కూడా కారకార్థమే ఉంది, అక్కడ కూడా అధికరణ కారకం ఉంది. రాజేష్ గారు, ఇది ఉపసర్జనం చేసిన తర్వాత అదే కుమారి దాంట్లోని అధి కుమారి వచ్చిన తర్వాత హ్రస్వంది చేయాలండి. హ్రస్వం నపుంసకే ప్రాతిపదిక చేసిన మళ్ళీ సుబంతం చేయాలండి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కుమారి అనే అధి కుమారి అనే పూర్వ నిపాతం చేయగా, అదే ఉపసర్జన పూర్వ నిపాతం చేయగా మనకి అధి కుమారి అని వస్తుంది కదండి. ఆ తర్వాత మనం హ్రస్వ నపుంసక ప్రాతిపదిక ద్వారా హ్రస్వం చేయాలండి, లేకపోతే సుబంతం చేసిన తర్వాత సుప్రత్యయం చేసిన తర్వాత హ్రస్వం చేయండి. అంటే సుప్రత్యయం చేస్తే ఇది ఈ ప్రాతిపదిక నపుంసక లింగంలో ఉంది అని మనకి స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పడం అంతే. మీరు సుప్రత్యయం చేయకపోయినా ప్రాతిపదికకే లింగం అని కూడా అర్థం ఉంటుంది. మనం ప్రాతిపదికార్థం చదువుతున్నప్పుడు ఈ ప్రాతిపదికార్థాలు ఏంటి అంటే స్వార్థ ద్రవ్య లింగ సంఖ్యాకారకాలు అని చెప్తాం. ఈ స్వార్థ లింగ ద్రవ్య సంఖ్యాకారకాలు ప్రాతిపదికార్థాలు అని చెప్తే లింగం కూడా ప్రాతిపదికకే అర్థము అనుకున్న పక్షంలో హ్రస్వం చేసిన తర్వాత అయినా సుప్రత్యయం చేయొచ్చు. ఓకే, అదే అక్కడే డౌట్ వచ్చింది, ఎప్పుడు ముందు చేయాలి? లింగం ప్రాతిపదికార్థం కాదు, ప్రత్యయానికి అర్థము స్వార్థ ద్రవ్యాలు రెండు మాత్రమే ప్రాతిపదికార్థాలు అన్న పక్షంలో సుప్రత్యయం చేసిన తర్వాత హ్రస్వం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నిన్న విభక్తి అర్థంలోని సమీపార్థంలోని చూసామండి. తర్వాత సమృద్ధి అర్థంలో చూస్తుంటే మధ్యలో ఆగాము.
ఈ సమృద్ధి అనే దానికి అర్థం ఇక్కడ వివరిస్తున్నారు. వృద్ధే ఆధిక్యం అని. వృద్ధి అంటే వృద్ధి అనేనండి. వృద్ధి రెండు సమానార్థకాలే. కాబట్టి వృద్ధే ఆధిక్యం అంటే వృద్ధే ఆధిక్యం అని. ఈ ఆధిక్యం అనే వృద్ధి యొక్క ఆధిక్యము అనే అర్థంలో ఉన్నటువంటి అవ్యయము సుబంతంతో సమాసాన్ని పొందుతుంది అని అర్థం అండి. దానికి ఉదాహరణ మద్రాణం సమృద్ధి. మద్రాణం అంటే మద్రదేశీయానాం అని. మద్రదేశుల యొక్క సమృద్ధి అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి అనే అర్థము. ఆ అర్థంలో ఈ మద్రాణం అనే అర్థంలో మద్రాణం అనేది మద్రాణం సమృద్ధి అనేదేమో లౌకిక విగ్రహవాక్యము. మద్ర ఆము సు అనేదేమో అలౌకిక విగ్రహవాక్యం. ఇప్పుడు ఈ ప్రక్రియని ఇంకా నిన్న చూసినట్టుగానే ఎవరైనా చెప్పండి. అమ్మ సత్యలోహిత వచ్చావమ్మా నువ్వు? గురువు గారు ఈ రోజే వచ్చాను. హలో, నిన్న రాలేదు నువ్వు? రాలేదు గురువు గారు, ఈ రోజే వచ్చాను. అంటే హౌస్ షిఫ్టింగ్ జరుగుతుంది. పోన్లే, వీలైనంత వరకు రెగ్యులర్ గా రావడానికి ప్రయత్నించమ్మా. అలాగే. నిన్న అది విన్నావా రూపము? తర్వాత లేదు గురువు గారు, ఇంకా వినలేదు. రికార్డింగ్ పెట్టుకొని వినాలి ఆ క్లాస్. అయితే ఇవాళ ఎవరైనా ఒక రూపం చెప్తారు, చెప్పినప్పుడు విని దాని తర్వాత రూపం చెప్పాలి. ఓకే, అలాగే. ఎవరైనా ఈ సుమద్రం రూపం చెప్పండి. నిన్న చూసినట్టుగానేనండి, ఎక్కడ ప్రక్రియలో భేదం ఏమీ లేదు, కొత్త సూత్రం ఏమీ రాదు, కేవలం పదాలు మారుతున్నాయి అంతే. ఇక్కడ ఛాయాదేవి గారు చెప్తారండి. ఛాయాదేవి గారు ఉన్నారండి? ఇక్కడ కనిపిస్తున్నారు, ఆవిడ మ్యూట్ లో ఉన్నారు. నాగలక్ష్మి గారు చెప్తారండి? నేను ప్రయత్నిస్తాను. లౌకిక విగ్రహవాక్యం మద్రాణం సమృద్ధి అంతే కదా. అలౌకిక విగ్రహవాక్యం మద్ర ఆం అంతేనా? మద్ర ఆం సమృద్ధి అంతేనండి. సమృద్ధి దానికి కూడా సమృద్ధి ఇప్పుడు సులోపం జరుగుతుంది. ముందు ఇంకా దీనికి అవ్యయ విభక్తి సూత్రం చేత అవ్యయ భావ సమాసంజ్ఞ ఈ 2-1-6 ఈ సూత్రం ద్వారా అవ్యయ సంజ్ఞ వస్తుంది. అవ్యయ సంజ్ఞ వస్తుంది. అవిభావ సమాస సంజ్ఞ వస్తుంది. అలాగే 1-2-6 సూత్రం ద్వారా ప్రాతిపదిక సంజ్ఞ కూడా వస్తుంది. ప్రాతిపదిక సంజ్ఞ కూడా వస్తుంది. తర్వాత సుపో ప్రాతిపదికస్య అంటే ఇప్పుడు సుపో ధాతు ప్రాతిపదిక దాని నుంచి సుప్లోపం జరుగుతుందండి. అప్పుడు మద్ర సు ఉంటుంది అంతే కదండి. మద్ర సు. ఇప్పుడు దీంట్లో సుకి ఉపసర్జనం అని పేరు వస్తుంది అంతే కదా. ఉపసర్జనం ఉపసర్జనం వస్తుంది. అలాగే ఉపసర్జనం పూర్వం అనే సూత్రం ద్వారా దీనికి పూర్వ నిపాతం చేసి సు ముద్ర సు మద్ర
సుమద్ర అవుతుంది. సుమద్ర తర్వాత సుప్రత్యయం పెడతాం. సుమద్ర సు సుమద్ర దాన్ని ఇక్కడ దాన్ని బాధిస్తూ మనకి అమ్మ వస్తుంది కదా. అవును, ఇక్కడ సూపు లోపం జరగకుండా ఈ సు స్థానంలో అమ్మ వస్తుంది. ఎందుకంటే అవిభావాత్ అత ఆం తు అపంచమ్యాహ అనే సూత్రం ద్వారా సుప్రత్యస్తాన్ని మనకి అమ్మ వస్తుంది. సుస్థానంలో అమ్మ వస్తుంది. ఎందుకంటే ఇది అదంతమైన అంగం, అదంతం కాబట్టి, అంతే కదా, అదంతం కాబట్టి అమే పూర్వ సూత్రం ద్వారా కృష్ణ గారిని చెప్పనిద్దామండి, తర్వాత ఇంకొకళ్ళు లేదండి, ఎవరైనా హెల్ప్ చేయాలి. నాకు సూత్రాలు ఎవరో ఒకరు చెప్పండి, ఎవరో ఒకరు చెప్తే. ఇప్పుడు పూర్వరూపం ఏకాదేశం వచ్చి ఏకాదేశం అయ్యి సమృద్ధి అవుతుంది. సారీ, సమృద్ధ సుమద్రం అని అవుతుందండి. మీరు కొంచెం ఆ సూత్రాలన్నీ ఒక్కసారి కంఠస్థం చేస్తే ఇంకా మీకు బాగా వస్తుందండి. నిన్న వచ్చిన సూత్రాల వరకు అది మధ్య తడుముకోకుండా కంఠస్థం చేసేస్తే సరిపోతుంది. ఇవాళ రూపాలు చెప్పారు కూడా అందరికి వచ్చేస్తుంది. ఇవాళ అన్ని ఇట్లాగే ఉంటాయి, ప్రక్రియలు ఎక్కడా భేదం లేదు, అందరూ చెప్పేటప్పటికల్లా అందరికీ వస్తుందని అనుకుంటున్నాను. సరే, తర్వాత రూపం అండి గారు ఒక చిన్న విషయం అండి. అంటే ఇప్పుడు మీరు ఇది ఏ సూత్రంలో ఉందండి, నాకు నెంబర్ చెప్తారు? ఏది? అది ఇప్పుడు సుమద్ర అనేది సుమద్ర అదా, ఇప్పుడు అవ్యయం విభక్తి సమీప సముద్రంలో ఆ సూత్రంలో ఉన్నామండి. ఏమండి? అవ్యయం విభక్తి సమీప సమృద్ధి అని 2, 1, 6 అండి. సరే సరే, అందులో 3వ వృత్తి. ఆ తర్వాత రూపం అండి తర్వాత రూపం ఎవరైనా చెప్పండి. ఇక్కడ కూడా సముద్రాణం తీసుకొచ్చండి. సముద్రాణం దుస్ అని తీసుకొచ్చా. సుమగధం గురించి అండి నేను అంటుంది. సమృద్ధి మద్రాణం అంటే మద్రాణం అంటే మద్రదేశీయానం అంటే మద్రదేశంలో ఉండే వాళ్ళ యొక్క అభివృద్ధి అని. ఇప్పుడు సుమగధం తర్వాత ఉదాహరణ అండి, మగధానాం సమృద్ధి అనండి. మగధానాం సమృద్ధి అంటే మగధ దేశంలో ఉండే వారి యొక్క అభివృద్ధి అని అనుకుందాం. ఇప్పుడు దానికి మగధానాం అని ఉండడం వల్ల మగధ ఆము సు అనేది అలౌకిక విగ్రహవాక్యం. ఇక్కడి నుంచి ఎవరైనా చెప్పాలి. ప్రయత్నం చేస్తానండి. చెప్పండి. మగధానాం సమృద్ధి అండి. మగధానాం సమృద్ధి, మగధానాం సమృద్ధి ఇది లౌకిక విగ్రహవాక్యం అండి. ఇది మగధ ఆం సమృద్ధి సు, ఇది అలౌకిక విగ్రహవాక్యం. సమృద్ధి ఉండదండి, కేవలం సు అనే. సు అవునండి, సు. మగధ ఆం సు, ఇది అలౌకిక విగ్రహవాక్యం.
అదే అవ్యయం విభక్తి సమీప సమృద్ధి అనే సూత్రం చేత అవ్యయీభావం వచ్చిందండి. అదే అవ్యయీభావ సమసంజ్ఞాయాం సమాసత్వాత్ కృత్తద్ధిత సమాసాశ్చాత సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞాయాం అండి. తర్వాత అంతేనండి, చెప్పండి. అదే సుపోధాతు ప్రాతిపదికయోః ఇది సూత్రేణ సుబ్లోపే సుబ్ లోపంగా సుబ్ లుక్ అనే చెప్పండి. సుబ్ సుబ్లుక్ లోపం కాదు. సుబ్లుక్ సుబ్లుకి అని మనం సప్తమిలో చెప్పాలి. సుబ్లుక్ జరగగా అన్నమాట. సుబ్లుకి అని. సుబ్లుకి ఇక్కడ మగధ సు ఇతి జాతే అంతే కదండి. మగధ సు ఇతి జాతే జాతే ప్రథమా నిర్దిష్ట సమాస విసర్జన ఎంత కదండి. ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం ఇది సూత్రేణ ఉపసర్జ సంజ్ఞాయాం ఉపసర్జనం పూర్వం తస్య పూర్వం దేనికండి, దేనికి ఉపసర్జన సంజ్ఞ అని కూడా సు ఇత్యస్య అనే దానికండి. తస్య పూర్వనిపాతే కృతే సుమగధ ఇది జాతే అంతేనండి. చెప్పండి. అవ్యయీభావశ్చ ఇది సూత్రేణ అవ్యయ సంజ్ఞాయాం అవ్యయీభావశ్చ తర్వాత కూడా అవ్యయీభావశ్చ ఇది సూత్రేణ నపుంసకత్వే సుమగధ ఇది విశిష్టస్య ప్రాతిపదిక సంజ్ఞాయా సత్వాత్ సౌజసమౌట్ ఇత్యాది సూత్రేణ ప్రథమైకవచన ఇప్పుడు సుప్రత్యయ కృతే సుమగధ సుమగధ సు ఇతి జాతే అమ్మ కూడా రావాలేమో కదండి ఇక్కడ. తర్వాత చెప్తానండి. తర్వాత అవునవును అమ్మ రావాలి. సుమగధ ఇది జాతే కాదు, మీరు సుప్రత్యయం చేశారు కదా. సుమగధ సు ఇది జాతే అవ్యయాదా సుపః అవ్యయాద్ ఆప్ సుపః అండి. ఇది సూత్రేణ సుబ్లుకి ప్రాప్తే బాధిత్వా నావ్యయీభావాత్ అతః అపంచమ్యాత్ అపంచమ్యాః ఇది సూత్రేణ పంచమ్యాః. ఒక్కసారి అండి ఏమవుతుంది, ఒకసారి ఇవాళ మనం ప్రధానంగా చేయాల్సిన పని ఏంటంటే మనకి ఇక్కడ ఏ సూత్రాలు వస్తున్నాయో ఆ సూత్రాలన్నీ 5 సార్లు చెప్తే తర్వాత మనకి అంతా ప్రక్రియ అంతా సులువుగా వెళ్తుందండి. ఆ సూత్రాలు మనకి నోటికి రాకపోవడం వల్లనే ప్రక్రియ ఆగిపోతుంది, మీకు తెలియటం లేదు. కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఈ ప్రకరణంలో అంటే నిన్న చూసిన వాటిల్లో మనకు వచ్చిన సూత్రాలను మాత్రం ఒక్కొక్క 5 సార్లు ఒక్కొక్కళ్ళు చెప్పండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఆ సూత్రాలు మాత్రం చెప్పండి. వరుసగా అందరి దగ్గర ఈ రాసుకున్న ఉంది కదండి, నిన్న మనం దీంట్లో పంపించింది. అందరి దగ్గర ఉందండి సూత్రాలు. ఇప్పుడు మనకి ఈ రూపంలో ఏ సూత్రాలు అవసరం అవుతున్నాయి అనేది ఉంది కదండి. ఉందండి, కృష్ణ గారు పెట్టారు. దీంట్లోనే రాసుకున్నా అండి. ఇప్పుడు స్టెప్స్ లోనే రాసుకున్నాం. అదే రాసుకున్నది ఉంటే కేవలం సూత్రాల వరకు చెప్పండి, ప్రక్రియ అంతా కాకుండా. అవ్యయం విభక్తి సూత్రము, తర్వాత వచ్చే కృతద్ధిత సమాసాశ్చ సూత్రము, చెప్పనండి. తర్వాత
చెప్పండి. సూత్రాలు మాత్రం చెప్పండి. సూత్రాలు చెప్పిన తర్వాత మనం ఈ ప్రక్రియలోకి వెళ్దాం. ఎందుకంటే ఆ సూత్రాలు మనకి ఇంకా గట్టిపడలేదు కాబట్టి ప్రక్రియ అంత వేగంగా వెళ్ళట్లే, సులువుగా వెళ్ళట్లే, కఠినంగా ఉంటుంది ఇది చెప్పడానికి. ఆ సూత్రాలు మనకి ఇంకా నోట్లో పడలేదు కాబట్టి. మొదటిది అవ్యయం విభక్తి సమీప సమృద్ధి అనే సూత్రం అండి. దాని మొత్తం చెప్పండి. కూడా చెప్పుకుందాం. అవ్యయీభావ సమాస సంజ్ఞ అట్లా అవ్యయం చెప్పండి. విభక్తి సూత్రము సమీప సమృద్ధి వ్యుర్థాభావాత్ యయా సమృద్ధి సంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథానుపూర్వ్య యౌగపద్య యయౌగపద్య పద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు సాదృశ్య సంపత్తి సాక అంటే అది ఈ సూత్రం. తర్వాత సమాసాష్ట కాదండి, ఒకసారి ఈ సూత్రం ఏం విధిస్తుందండి? అవ్యయీభావ సమాసం అంటే అవ్యయీభావ సమాస సంజ్ఞకం అవుతుంది. సంజ్ఞను విధిస్తుందండి సూత్రం. తర్వాత కృత్తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం ప్రాతిపదిక సంజ్ఞను విధిస్తుందండి. తర్వాత సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రము ఇది లుక్ సూచిస్తుంది. అంటే తర్వాత ఉపసర్జనం పూర్వం ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ఏమండి అనే సూత్రము ఉపసర్జన సంజ్ఞ తెలియజేస్తుంది, విధిస్తుంది. అంటే మనం ఈ సూత్రంలో ఉపసర్జన పూర్వం ఇది సూత్రేణ పూర్వ నిపాతం. ఈ సూత్రాల్లో చెప్పిన అర్థాలలో వాడిన అవ్యయానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. అంటే ఇప్పుడు మనం చాలా అర్థాల్లో చెప్పారు కదా సూత్రం, అది అలాంటి అవ్యయానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. అది ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉపసర్జన అనే సూత్రం అండి. అవునండి, మనం అర్థం దగ్గర కొంచెం తర్వాత వెళ్దామండి. ఎందుకంటే ముందు సూత్రాలు పలకడం రావట్లేదు కాబట్టి కేవలం సూత్ర ఉచ్చారణ కొరకు మాత్రం ఇప్పుడు ప్రయత్నం చేద్దామండి. సూత్రం మనకి నోట్లో బాగా వచ్చిన తర్వాత అర్థం గురించి చూద్దామండి. ఎందుకంటే మనం సూత్రం చెప్పేటప్పుడే సరిగ్గా రాకపోతే అర్థం సంగతి తర్వాత విషయం. కాబట్టి కేవలం సూత్రాలు మాత్రమే చెప్పండి. కనీసం 10 మంది చెప్పారంటే ఈ సూత్రాలు అన్ని అందరికీ నోటికి వచ్చేస్తే రేపటి నుంచి మనకి ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇదే సూత్రాలు ఇంచుమించు సమాస ప్రకరణం అంతా వస్తాయి. ఈ సమాస ప్రకరణం అంతా వచ్చే సూత్రాల గురించి మనం 1 గంట సేపు లాభం అనేది నష్టం లేదు. సమాస ప్రకరణంలో ఎక్కడా ఈ సూత్రాలు లేకుండా ఉండదండి. కాబట్టి కేవలం సూత్రాలు మాత్రం చెప్పండి. ఈ ప్రథమా నిర్దిష్టం తర్వాత నుంచి చెప్పండి. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రము, తర్వాత ఉపసర్జనం పూర్వం అనే సూత్రం, అంటే తర్వాత అవ్యయీభావశ్చ అనే సూత్రము, తర్వాత మళ్ళీ నపుంసలింగాన్ని విధించుకోవడానికి అవ్యయీభావశ్చ అనే ఇంకో సూత్రం. 2, 4, 18 సూత్రం అన్నమాట. తర్వాత సౌజ సమోక్షస్సో అదే ఆ సూత్రము. బ్రహ్మాజీ గారు ఆ సూత్రం మొత్తం చెప్పండి. అక్కడ అయితే 4వ అధ్యాయం 1వ పాదం 2వ సూత్రం. సౌజ సమోక్షష్టాభ్యాభ్యస్భ్యాభ్యస్ ఏమండి పంచమి చెప్పారా? పంచమే నసిభ్యాభ్యస్ తర్వాత సూత్రము అవ్యయాదాసుపః అవ్యయాదాప్సుపః అవ్యయాదాప్సుపః సూత్రం. తర్వాత నావ్యయీభావాత్ అపంచమ్యాః
నావ్యయీ భావాదతోం త్వ పంచమ్యాహ అనే సూత్రం ఉంది. తర్వాత అమిపూర్వ అనే సూత్రం. ఇప్పుడు హ్రస్వ నపుంసక ప్రాతిపదిక చెప్పకుండా అది కూడా చెప్పుకోవాలి కదా. ఇక్కడ ఇక్కడ ఇది ప్రక్రియ చెప్పట్లేదండి, కేవలం సూత్రాలు మాత్రం చెప్తున్నారు. ఇంకోటి ఏమైనా ఉందా సూత్రం? చెప్పుకోవచ్చు అంటున్నాడు. ఈ మనకి అధికుమారి అధిస్త్రీ మొదలైన వాటిల్లో హ్రస్వ నపుంసక ప్రాతిపదిక సూత్రం కూడా వచ్చింది కదా. అవును, అది కూడా అందుకని ఆ సూత్రం చెప్పమని. తర్వాత ఇంకొకరు చెప్పండి. అవ్యయీ భావశ్చ చెప్పాక హ్రస్వ నపుంసకే చెప్పాలి కదండి. అవునండి. ఆ సూత్రం ఏంటంటే హ్రస్వో నపుంసక. అంటే మనం అధికుమారి అక్కడ హ్రస్వం చేసాం కదా, ఇదేమో అకారాంతం అయితే మనము ఆం ప్రత్యయం చేస్తున్నాము, లేకపోతే అధికుమారికి హ్రస్వం చేసాం కదా. ఇంకొక మాట అండి, వస్తుతః సుమద్ర సుమగధ మొదలైన వాటిల్లో హ్రస్వాల విషయంలో కూడా అది హ్రస్వాంతమైన ప్రాతిపదికైనా కూడా మళ్ళీ హ్రస్వాన్ని చేయాలి, హ్రస్వ నపుంసక ప్రాతిపదికస్య అని. ఎందుకంటే అది సూత్ర ప్రవృత్తి పర్జన్య వేగం లాగా ఉంటుంది అని చెప్తారు. కాబట్టి అది హ్రస్వమైనా కూడా మళ్ళీ హ్రస్వం చెయ్యాలి సూత్రం. హ్రస్వానికే మళ్ళీ హ్రస్వం చేస్తాం అనమాట. ఆ హ్రస్వ నపుంసక ప్రాతిపదికస్య అనేది దీర్ఘానికి వచ్చిన హ్రస్వానికి కూడా వస్తుంది. నేను చెప్పనండి సూత్రాలు. ప్రాతిపదిక నపుంసకలింగం అంటే ఇప్పుడు వర్షం అనేది ఎలా పడుతుందో అలాగా సూత్ర ప్రవృత్తి కూడా ఉంటుంది అని చెప్తారండి. అంటే వర్షం ఎలా పడుతుంది అంటే అర్థం ఏంటి? వర్షం మేఘం ఎక్కడ ఉంటే అక్కడ పడుతుంది. అది సముద్రమా, నద, ఎడార, ఇల్ల, ఇటువంటి భేదాలు మేఘానికి ఉండవు. ఆ మేఘం ఎక్కడ ఉంటే అక్కడ వర్షం పడుతుంది అంతే. అంటే ఆ వర్షం పడడం వల్ల ప్రయోజనం ఉందా ప్రయోజనం లేదా అనేది కూడా మేఘం చూడదు. మేఘం ఉంటే వర్షం వస్తుంది అంతే. అలాగే సూత్రం కూడా అది ప్రవర్తించడానికి అవకాశం ఉంటే అది ప్రవర్తిస్తుంది. ప్రవర్తించడం వల్ల సాధు లక్ష్యం ఉంటుందా అసాధు లక్ష్యం ఉంటుందా ఇవన్నీ కూడా చూడదు. అక్కడ ప్రవృత్తికి అవకాశం ఉంది అంటే సూత్రం ప్రవర్తించే తీరుతుంది. ఇప్పుడు సుమద్ర అనేది నపుంసకలింగంలో ఉన్నటువంటి ప్రాతిపదిక కాబట్టి అక్కడ వచ్చింది. అధికుమారి అనేది కూడా నపుంసకలింగంలో ఉన్న ప్రాతిపదిక కాబట్టి అక్కడ కూడా వచ్చింది హ్రస్వ నపుంసక ప్రాతిపదిక అనే సూత్రం. దాన్ని బాధిస్తుంది మేఘం లాంటిది. అంటే ఇక్కడ బాధ ఏం లేదు. ఇంకా బాధ అంటే అది రాదు అని చెప్పి కొత్తగా రావడం. ఇక్కడ ప్రవృత్తికి అవకాశం ఉంటే వస్తుంది, దానివల్ల లాభమా నష్టం అనేది చూడదు అని. ఆ తర్వాత ఇవే సూత్రాలు దమయంతి గారు మీరు చెప్పండి. మొత్తం ఇవే సూత్రాలు మొదటి నుంచి మనకి అన్ని చెప్పారండి. అదే అంటే చెప్పానండి. అంటే ఈ సూత్రము ఎక్కడ పెట్టుకోవాలి? అవ్యయాదాప్సుప అనే సూత్రం తర్వాత వస్తుందా? ముందర పెట్టండి. భావశ్చ తర్వాత అండి. అంటే అవ్యయ భావశ్చ రెండు వచ్చినాయి కదా. అంటే నపుంసకలింగాన్ని తెలియబరిచే అవ్యయ భావశ్చ తర్వాత ఇది వస్తుంది. సరే దమయంతి గారు మీరు చెప్పండి, మీ తర్వాత పద్మావతి గారు చెప్తారు. అవ్యయం ఈ సూత్రాలు వచ్చేయాలండి ఇవాళ. ఇంకొక అరగంటలో అందరికీ సూత్రాలు నోటికి వచ్చేయాలండి. అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యర్థాభావాత్య యా సంప్రతి. అలాగదండి, అలాగా అత్యయ అసంప్రతి అని.
వృద్ధ్యర్థాభావ అత్యయ అసంప్రతి అత్యయ అత్యయ అసంప్రతి అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యార్థాభావ అత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ అంతేనా పశ్చాత్ యథా సుపూర్వ యౌగపద్య యథా ఆనుపూర్వ్యానండి యథా ఆనుపూర్వ్య యౌగపద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వ్యుధ్యర్థాభావ అత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథా ఆనుపూర్వ యౌగపద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు. దాని తర్వాత కృతజ్ఞ సమాసస్య కృతద్ధిత సమాసాశ్చానండి కృతద్ధిత సమాసాస్య బహువచనం కదా సమాసాస్య సుపోధాతు ప్రాతిపదికయోః ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం పూర్వం అవ్యయీభావస్య అవ్యయ సంజ్ఞ అవ్యయీభావస్య వల్ల నపుంసకత్వము. తర్వాత స్వౌజస్ సమౌత్ తాభ్యాం భిస్ నస్ నేభ్యాం భస్భ్యః నేభ్యాం భ్యస్ నసిభ్యాం. నెంబర్ సూత్ర నెంబర్ ఎంతండి? 4-1-2 అండి. 4-1-2 నస్ నసోయామ అవ్యయాదాప్సుపః. దానికి ముందర హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య అవ్యయాదాప్సుపః నావ్యయీభావాత్ అతో అంతు పంచభ్యాం న అవ్యయీభావాత్ అత పంచభ్యాం అపంచమ్యాహ అండి పంచమ్యాహ పంచమీ విభక్తి కాకుండా న అవ్యయీభావాత్ అతః అం తు అపంచమ్యాః అమి పూర్వః. తర్వాత పద్మావతి గారు అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యర్థాభావ అత్యయ సంప్రతి శబ్ద అత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథా ఆనుపూర్వ్య యౌగపద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు. ఇది సూత్రం. తర్వాత కృతద్ధిత సమాసాశ్చ. తర్వాత సుపో ధాతు ప్రాతిపదికయోః. తర్వాత ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం పూర్వం అవ్యయీభావశ్చ. తర్వాత హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య. తర్వాత స్వౌజ సమోచ్చ స్టాభ్యాంబి స్నేభ్యాంబ్య స్న్యసిభ్యాంబ్య స్న్యసోసాం న్యోస్తుప్. తర్వాత అవ్యయాద్ ఆప్సుపః. ఇక్కడ హ్రస్వో నపుంసకే చెప్పానండి. అవ్యయాద్ ఆప్సుపః. తర్వాత నావ్యయీభావాద్ అతోం స్వపంచమ్యాః అమి పూర్వః. తర్వాత రాజేష్ గారు నేను చెప్తానండి, ప్రయత్నిస్తాను. చెప్పండి పావనేశ్వరి. ఫస్ట్ సూత్రము అవ్యయం విభక్తి సమీప సమృద్ధి
వృజ్యర్థాభావ అసంప్రతి ప్రాదుర్భావ పశ్చాత్ యథా ఆనుపూర్వ యోగపద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత గణేషు. అది 1వ సూత్రం అండి. రెండోది కృతద్ధిత సమాసాశ్చ. రెండోది సుపోధాతు ప్రాతిపదికయోహో. 4వది ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం పూర్వం. 5 ఉపసర్జనం పూర్వం. 6 అవ్యయీభావశ్చ. అది 2 సార్లు కూడా వస్తుందండి. ప్రాతిపదిక అవ్యయీభావ సంజ్ఞ ఒకటి, నపుంసకత్వం ఒకటి. తర్వాత హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య. తర్వాత స్వౌజస్ అమౌట్ షష్టాభ్యాం భిస్ నేభ్యాం భ్యస్ ఞసిభ్యాం భ్యస్ ఞసోసాం ఞోసుప్ ఈ సూత్రం అండి. తర్వాత అవ్యయాదాప్సుపః. తర్వాత నావ్యయీభావాత్ అతో అంక్వ పంచమ్యాః. తర్వాత అమిపూర్వః. నవీన్ గారు మీరు చెప్పండి. హరి ఓం. చెప్పండి. నమస్కారం. అన్నపూర్ణ గారు మీరు మ్యూట్ చేసుకోవాలండి. హరి ఓం చెప్పాలా? చెప్పండి నవీన్ గారు. అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వ్యద్ధి అర్థభావ అక్షయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథా ఆనుపూర్వ్య యోగపద్య సాదృశ్య సంపత్తి సాకల్య అంతవచన తద్దిత సమాసాశ్చ. వచనేషు తద్దిత సమాసాశ్చ. సుపో ధాతు ప్రాతిపదికయోః ఉపసర్జనం పూర్వం. అవ్యయీభావశ్చ. అవ్యయాత్ సుపః. ఉపసర్జనం పూర్వానికి ముందర ఇంకొకటి ఉంది, ప్రథమా నిర్దిష్టం. ఇది రాసుకోలేదు. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అని సూత్రం. ఇది క్షమించాలి, నేను రెగ్యులర్ వెళ్ళి అందులో క్లాస్లోకి వెళ్ళిపోయాను పూర్వం. అవ్యయాత్ సుపః నా అవ్యయీభావాత్ ఆప్ సుపః అనండి. అవ్యయాత్ ఆప్ సుపః. నావ్యయీభావాత్ ధాతో హం పంచమ్యాః. నావ్యయీభావాత్ అతః తు అపంచమ్యాః అనండి. అది సంధులు చేస్తే నావ్యయీభావాత్ అతోంత్వ పంచమ్యాః అని అవుతుంది. నావ్యయీభావాత్ అతోంత్వ పంచమ్యాః. నావ్యయీభావాత్ అతో అం తు పంచమ్యాః. అమీపూర్వః. స్వౌజస్ అమౌట్. అమిపూర్వ ముందే చెప్పాలండి. స్వౌజస్ అమౌట్ చెష్టాభ్యాం నసిభ్యాం బిస్ నసౌసాం న్యూసుప్. అమీపూర్వ. ధన్యవాదాలు. తర్వాత లాస్య నువ్వు చెప్తావా అమ్మా? నేను చెప్తాను. చెప్తానండి. అవ్యయం విభక్తి సమీప సమృద్ధి విరుద్ధ్యర్థాభావాత్ సంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాద్ యథానుపూర్వ్య యోగపద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు
తర్వాత హలో అమ్మా రాసుకోలేదా? రాసుకున్నానండి. తర్వాత ఇది కృత్తద్ధిత కృత్తద్ధిత సమాసాశ్చ ప్రాతిపదిక సంజ్ఞ చెప్పే సూత్రం. తర్వాత సుపోధాతు ప్రాతిపదికయోః. తర్వాత ప్రథమా నిర్దిష్టం సమాసోపసర్జనం. తర్వాత ఉపసర్జనం పూర్వం. అవ్యయీభావశ్చ 2 సార్లు, ఇంకో అవ్యయీభావశ్చ. తర్వాత అవ్యయాదాప్ సుపః. నావ్యయీభావాత్ అతోంత్వ పంచమ్యాః. తర్వాత స్వౌజసమౌట్ షస్తాభ్యాం భ్యస్ ఞేభ్యాం భ్యస్ నసిభ్యాం భ్యస్ నస్ ఓస్ ఆం ని ఓస్ సుప్. తర్వాత అమిపూర్వః. ఇంకా అవ్యయాదాప్సుపః కంటే ముందే సౌజ సమౌట్ సూత్రం చెప్పాలి. సౌజ సమౌట్ సూత్రం చేసి సుప్రత్యయం చెప్పిన తర్వాత దానికి అవ్యయాదాప్సుపః సూత్రం చేత సుబ్బులకు ప్రాప్తి. ఆ సుబ్బులకు ప్రాప్తి వస్తుంటే దాన్ని బాధిస్తూ నావ్యయీభావతత్వంతో అనే ఆదేశం. కాబట్టి ముందు సౌజ సమౌట్ చెప్పి దాని తర్వాత అవ్యయాదాప్సుపః, దాని తర్వాత నావ్యయీభావతత్వంతో. సరే. ఏఎస్ శర్మ గారు మీరు చెప్పండి. 1 minute. సూత్రం అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధాద్యార్థ అవాచ్యండి. అర్థాభావ అత్య అసంప్రతి అత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పంచాభ్యద సుపూర్వయాగ యోగపద్య అనుపూర్వ యోగపద్య ఆనుపూర్వ్య యోగపద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు. ఇందులో అవ్యయం విభక్తి సూత్రం అది. కృత్తద్ధిత సమాసాశ్చ, తర్వాత సుపోధాతు ప్రాతిపదికయో, తర్వాత ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం పూర్వం. అవ్యయీభావశ్చ 2 సార్లు అండి. ఒకసారి నపుంసకత్వే. తర్వాత సౌజ సమౌట్ కష్టాభ్యాం బిస్ నేభ్యాం బస్ నసిభ్యాం బస్ నసోసాం నేసు. తర్వాత అవ్యయాదాప్సుపః. తర్వాత నా అవ్యయీభావదతో అంత్యం పంచమ్యాః. తర్వాత అమిపూర్వః. వేదాంతం పద్మ గారు మధ్యలో ఒక సూత్రం ఉండిపోయినట్టుందండి గురువు గారు. సూత్రం నెంబర్ ఎంత అండి? 412 అండి. సిద్ధాంత కౌముదిలో కాదండి, ఇందులో అష్టాధ్యాయులు 412. సిద్ధాంత కౌముదిలో మీరు చూస్తే అజంత శబ్దాధికారంలో ఉంటుంది చూడండి. అజంత శబ్దాధికారం మొదట్లో ఉంటుంది చూడండి. అవ్యయాదాప్సుపః తర్వాత సూత్రం ఒకటి రాయలేదండి నేను. దీని ముందే మీరు అవ్యయీభావశ్చ అనే సూత్రం తర్వాత ప్రాతిపదికస్య, దాని తర్వాత సోజ సమోచ్చష్టాభ్యాం అది. అంతేనండి. తర్వాత వేదాంతం పద్మ గారు కాదండి. ఏంటండి? ఒకసారి రాజేష్ గారు
చెప్పండి. అంటే ఇక్కడ కొంచెం సూత్రాలు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కానీ ముందుది వెనక ఒకసారి చెప్తాను, అది ఒకసారి వరుస చూడండి. తర్వాత ఇప్పుడు మధ్యలోంచి చెప్తున్నాను. ఉపసర్జనం పూర్వం అనే సూత్రము, తర్వాత అవ్యయీభావశ్చ, అవి రెండు ఉంటాయి కదా, కూడా సంజ్ఞ విధించేది, తర్వాత నపుంసక విధించేది. ఆ తర్వాత అవ్యయీభావశ్చ, తర్వాత హ్రస్వో నపుంసక ప్రాతిపదికస్య, తర్వాత సౌజతమోర్చష్టాభ్యాం. అవునండి, హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య తర్వాత అంటే సుప్రత్యయం చెప్పిన తర్వాత హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య చెప్పచ్చండి. ఇందాక మొదట్లో మన కృష్ణ గారు ప్రశ్నించారు కదా, కృష్ణ గారును ఇంకెవరో నేనండి రాజలక్ష్మి రాజలక్ష్మి గారు, వీళ్ళిద్దరు ప్రశ్నించారు. అంటే లింగాన్ని కూడా ప్రాతిపదికార్థమే అని కనుక అనుకున్నట్లయితే ముందే హ్రస్వం చేసి తర్వాత సుప్రత్యయం చెప్పొచ్చు. లింగం ప్రాతిపదికార్థం కాదు, ప్రత్యయం చేతనే లింగం చెప్పబడుతుంది అంటే ప్రత్యయం చేసిన తర్వాత హ్రస్వం చేయొచ్చు. ఇప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదనా ఏంటి ఈ సూత్రం? ముందు ఉండొచ్చా వెనక ఉండొచ్చా? అంటే ముందు సుప్రత్యయం చెప్పిన తర్వాతే హ్రస్వం చెప్పండి. అదే అదే సరే సరే అదే సరే అండి. సుప్రత్యయం చెప్పిన తర్వాత హ్రస్వం చెప్పండి. అదే దాకా నుంచి అక్కడే కన్ఫ్యూజ్ గా ఉంది. సరే అండి, ధన్యవాదాలు. హ్రస్వం అన్నది ఎన్నో సూత్రం అనేది హ్రస్వం అన్నది అవిభావ వచ్చింది కదా. 1-2-47 1-2-47 అవిభావచ్చ తర్వాత కొన్ని సూత్రాలు. ప్రభాకర్ రాజు గారు, మీ డౌట్ క్లియర్ అయిందండి? అదే సూత్రం నెంబర్ 1-2-47 అన్నారు కదా, అది అవిభావశ్చ అని 2 సార్లు వచ్చింది. 1141 అవిభావశ్చ ఇది సూత్రేణ నపుంసకత్వే, దాని తర్వాత కదా హ్రస్వం అని వస్తుంది. హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య, అది 1-2-42 అండి. 1-2-47 ఓకే. ప్రాతిపదికస్య అన్నారు కనుక మరి ప్రాతిపదికగా ఉన్నప్పుడే హ్రస్వం చేయాలేమో కదండి. అది సుప్రత్యయం చెప్పిన తర్వాతే అది ప్రాతిపదిక అవుతుంది కదండి. అది సమాసత్వాత కూడా దానికి ప్రాతిపదికత్వం ఉంటుంది. సుప్రత్యయం చేయాలని కూడా, అంటే సుప్రత్యయం చేసిన తర్వాతే ఉండాలని నియమం లేదు. ప్రాతిపదిక సంజ్ఞ ఉండదు కదా అప్పుడు సుప్రత్యయం చేసి. అవునండి, సుప్రత్యయం చేసిన తర్వాత ప్రాతిపదిక సంజ్ఞ ఎందుకు ఉండదు? ఉంటుందండి. చేసిన తర్వాత సుప్రత్యయ అంతానికి పద సంజ్ఞ, సుప్రత్యయానికంటే ముందు దానికి ప్రాతిపదిక సంజ్ఞ. ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుందండి. ప్రాతిపదిక సంజ్ఞ రాకపోతే చాలా రూపాయలు సిద్ధించవు. ఈ రాజభ్యాం రాజభిహి మొదలైన రూపాయలు సిద్ధించాలంటే ప్రాతిపదిక సంజ్ఞ ఉండే తీరాలి. అంటే సుప్రత్యయం చేశాక ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుందంటారు? ఉంటుందండి. సుప్రత్యయం చేసిన తర్వాత సుబంతానికి పద సంజ్ఞ, ఈ దేనికంటే ప్రత్యయం చేస్తామో దానికి ప్రాతిపదిక సంజ్ఞ. అంటే సుప్రత్యయం చేయక ముందు ఉన్నదాన్ని ప్రాతిపదిక అంటాం. అలా కాదండి. ఇప్పుడు ఆ ప్రాతిపదిక అనే దానికి మన లక్షణం ఏం చెప్పాము? అర్థవత్ అధాతు అప్రత్యయ అని చెప్పాం. అంటే ధాతు భిన్నమైన ప్రత్యయ భిన్నమైన అర్థవత్ శబ్ద స్వరూపం అనేది అది ప్రాతిపదిక అంతే. దానికి సుప్రత్యయం చేసినా చేయకపోయినా దానికి సంబంధం లేదు. సుప్రత్యయం చేస్తే అది సుబంతం అవ్వడం వల్ల పదం అవుతుంది. సుప్రత్యయం చెయ్యకపోతే అది పదం కాదు, కేవలం ప్రాతిపదిక అంతే. ఎటువంటి అనుమానం ఏమిటంటే అప్రత్యయస్య అన్నారు కాబట్టి ప్రత్యయం చేర్చేస్తున్నాం కదా అని అనుమానం వస్తుంది అనమాట. సుప్రత్యయం చేస్తే అప్రత్యయం అవ్వదు కదా. ప్రత్యయంతో కలిపి ప్రాతిపదిక చెప్పట్లేదండి. సుప్రత్యయం కాకుండా సుప్రత్యయం కంటే ముందు ఉండేటటువంటి శబ్ద స్వరూపానికి ప్రాతిపదిక సంజ్ఞ చెప్తున్నాం. సుప్రత్యయంతో కూడిన దానికి ప్రాతిపదిక సంజ్ఞ చెప్పట్లేదు ఎప్పుడు. అంటే రాజేష్ గారు, ఇప్పుడు సుప్రత్యయం చేర్చిన తర్వాత దానికి లుక్ చెప్పి అప్పుడు హ్రస్వం చెప్పాలేమో కదండి. అప్పుడు సుప్రత్యయం లోపించిన తర్వాత దానికి ప్రాతిపదిక సంజ్ఞ పద సంజ్ఞ 2 ఉంటాయి కదండి లోపించేసిన తర్వాత. లుక్ అన్ని చోట్ల రాదు కదండి. అతి స్త్రీ అనే దగ్గర లుక్ వచ్చింది,
మరి ఇప్పుడు మిగిలిన రూపాల్లో లుక్ రాదు కదా. నపుంసకే ప్రాతిపదిక. రాజేష్ గారు నేను ప్రయత్నం చేసేదండి. ఇందాక పద్మ గారు చెప్తారని మొదలు పెట్టామంటే ఆవిడ ఆపేశారు. దాని తర్వాత మీరు అదే పద్మ గారు చెప్పిన తర్వాత మీరు చెప్పండి. నమస్కారం అండి. అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యర్థాభావాత్ అయా భావాత్ యయా సంప్రతి అస్యయ సంప్రతి అస్యయ అసంప్రతి శబ్ద పశ్చాత్ యథా ఆనుపూర్వ్య యౌగపద్య సాదృశ్య సంప్రతి సాకల్యాంత వచనేషు. ఈ సూత్రం చేత అవ్యయీభావ సంజ్ఞ వస్తుందండి. తర్వాత సమాస సంజ్ఞ వస్తుంది. తర్వాత కృతద్ధిత సమాసాశ్చ సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. తర్వాత సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత సుప్లుక్ అవుతుంది. తర్వాత ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత ముందు ఉపసర్జన సంజ్ఞ చెప్పాలండి కదా. ప్రథమానిర్దిష్టం సమాసం ఉపసర్జనం. ప్రథమానిర్దిష్టం సమాసోపసర్జనం. అక్కడ సంధి చేయకూడదండి. సమాస ఉపసర్జనం. సమాసే అని సప్తమ్యంత పదం అన్నమాట. సమాసే ప్రథమానిర్దిష్టం ఉపసర్జనం. ప్రథమానిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. తర్వాత ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వ నిపాతం చేసిన తర్వాత అవ్యయీభావశ్చ అనే సూత్రం చేత అవ్యయ సంజ్ఞ వస్తుంది. తర్వాత మళ్ళీ అవ్యయీభావశ్చ అనే సూత్రం చేత నపుంసకత్వం వస్తుంది. తర్వాత హ్రస్వశ్చ నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రం చేత హ్రస్వం చేసిన తర్వాత ఏంటండి ముందు ప్రత్యయం చేసింది. స్వౌజ సమౌర్ఛస్ తాభ్యాంభిస్ నేభ్యాంభ్యస్ న్యసిభ్యాంభ్యస్ న్యసోసామ్యోసు అనే సూత్రం చేత సుప్రత్యయం చేసిన తర్వాత హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ వచ్చిన తర్వాత అవ్యయాదాప్ సుపహ అనే సూత్రం చేత లుక్ అయిన తర్వాత నా అవ్యయీ భావాత్ అతోం పంచమ్యాః అతోం అపంచమ్యాః అనే సూత్రం చేత సుప్రత్యయం స్థానంలో ఆదేశం వస్తుంది. ఇంకొక సూత్రం
తర్వాత వచ్చిన తర్వాత అమి పూర్వ అనే సూత్రం చేత పూర్వరూపం వచ్చి పూర్వరూపం వస్తుంది. తర్వాత రాజ్యలక్ష్మి గారు మీరు చెప్పండి. మొదట అవ్యయం, విభక్తి, సమీప, సమృద్ధి, భావాత్, అథయ, అసం, అప్రతిం, శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్, యథా, అనుపూర్వ, యోగపద్య, సాదృశ్య, సంపత్తాకల్యాంత వచనేషు. కృత తద్ది సమాసాశ్చ. తర్వాత సుపో ప్రాతిపదికయోః. తర్వాత ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం. నెక్స్ట్ ఉపసర్జనం పూర్వం. నెక్స్ట్ అవిభావశ్చ. తర్వాత స్వజస అంశ స్వజస సమౌట్, టాభ్యాం బిస్, నేభ్యాం వ్యస్, నసీభ్యాం వ్యస్, నస్ ఓస్ ఆమ్, న్యావోస్సుపు. ఆ తర్వాత అవ్యభావ్య సుపః. దీని ముందు దీని అయిన తర్వాత హస్వ నపుంసక ప్రాతిపదికశ్చ. తర్వాత అవిభావ ఆప్తి సుపః అంతేనండి. అవిభావాత్ ఆప్సుపః. తర్వాత నా అవిభావాత్ అతః అం తు అపంచమ్యాః. తర్వాత అమి పూర్వః. అనంత్ గారు మీరు చెప్పండి. అనంత్ గారు. ప్రభాకర్ రాజు గారు మీరు చెప్పండి. అనంత్ గారు అన్మ్యూట్ చేయలేదు, మ్యూట్ లోనే ఉన్నారు. ప్రభాకర్ రాజు గారు. ఒక సూత్రం మాత్రం సమూహం చేసి రాసుకోలేదండి, చెప్తాను. నేను చెప్పమన్నారా? అవ్యయం, విభక్తి, సమీప, సమృద్ధి, వృద్ధ్యద్భావ, వాచ్య, యా సంప్రత్తి, శబ్ద ప్రాదుర్భావ పశ్చావృతా, జనాన్ అనుపూర్వ, యౌగపద్య, సాదృశ్య, సంపత్తి, సాకల్యాంత వచనేషు. అదండి మొదటిది. తర్వాత అయ్యో విభక్తి. తర్వాత వృత్తదితి సమాసశ్చ ఇది సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ. తర్వాత సుపోధాతు ప్రాతిపదికయో ఇది సూత్రేణ సుప్లుక్. దీనికి తర్వాత ఉపసర్జన పూర్వం ప్రథమా నిర్దిష్ట ముందు ఉపసర్జన సంజ్ఞ వేయాలి కదా. ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం. ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం. ఆ తర్వాత ఉపసర్జన పూర్వం ఇది సూత్రేణ పూర్వ నిపాతం. తర్వాత అవిభావ సంజ్ఞ. అవిభావశ్చ ఇది సూత్రేణ నపుంసకత్వే. తర్వాత అస్వ నపుంసకే ప్రాతిపదిక. కాదండి, సౌజ సమౌట్ షష్టాభ్యాం. సరిపోయిందండి. సౌజస్ ఇత్యాది సూత్రేణ ప్రథమైకవచనే సుప్రత్యయ. తర్వాత ఇది సూత్రేణ సుప్లుక్ అవుతుంది. తర్వాత నా అవ్యయీభావధాతో పంచభ్యాః ఇది సూత్రేణ సుప్రత్యయస్థానే అమాదేశः. అమి పూర్వः ఇది సూత్రేణ పూర్వపర్యోః స్థానే పూర్వరూపే ఏకాదేశः భవతి ఇది రూపం భవతి. తర్వాత అమ్మ సత్యలోహిత చెప్తావమ్మా? నేను చెప్తానండి. ఎవరు?
సూర్య ఇప్పుడు ఇప్పుడు నాగమణి గారు చెప్తా అన్నారండి. సూర్యకుమారి సూర్యకుమారి గారు. అమ్మా సూర్యకుమారి గారు చెప్తారు, ఆ తర్వాత నువ్వు చెప్పాలి లోహిత. అలాగే. అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యర్థాభావ అత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాద్యథా ఆనుపూర్వ్య యోగపద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు. బాగా చెప్పారండి. కృత్య సుపోధాతు ప్రాతిపదికయో ప్రథమానిర్దిష్ట సమాస ఉపసర్జనం ఉపసర్జనీయం ఉపసర్జనం అవ్యయీభావశ్చ సోజస్ అమోచస్ తాభ్యాం హ్రస్వనపుంసక ప్రాతిపదికస్య అవ్యయాదాప్సుపః నావ్యయీభావాదయో అత్వపంచమ్యా అమి పూర్వః. బాగా చెప్పారండి. లోహిత చెప్పమ్మా. గురువు గారు, అవ్యయం విభక్తి సమీప సంవృద్ధి వృద్ధ్యర్థాభావత్యత మళ్ళీ చెప్తాను, ఒక్క నిమిషం గురువు గారు. అవ్యయం విభక్తి సమీప సంవృద్ధి వృద్ధ్యర్థాభావ అత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథా ఆనుపూర్వ్య యౌగపద్య సాదృశ్య సంపత్తి సాకల్య అంతవచనేషు. మళ్ళీ చెప్పమ్మా, ఇప్పుడు ఇదే సూత్రం మళ్ళీ చెప్పమ్మా. అలాగే గురువు గారు. అవ్యయం విభక్తి సమీప సంవృద్ధి వృద్ధ్యర్థాభావాత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథా ఆనుపూర్వ్య యౌగపద్య సాదృశ్య సంపత్తి సాకల్య అంతవచనేషు. అవ్యయం విభక్తి సమీప సంవృద్ధి వృద్ధ్యర్థాభావ సంప్రతి శబ్ద ప్రాదుర్భావ యథా ఆనుపూర్వ్య యౌగపద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు. ఇంకొకసారి చెప్తావమ్మా? చెప్తాను గురువు గారు. అవ్యయం విభక్తి సమీప సంవృద్ధి అత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథా ఆనుపూర్వ్య యౌగపద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు. తర్వాత కృతధిత సమాసశ్చ. తర్వాత సుపోధాతు ప్రాతిపదికయోః. తర్వాత ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం పూర్వం. తర్వాత అవ్యయీభావశ్చ, మళ్ళీ అవ్యయీభావశ్చ. తర్వాత స్వౌజసమౌ చష్టాభ్యాం భిస్ జ్ఞేభ్యాం జ్ఞసిభ్యాం
న్యసో సామ్యోసు. మా ఇంకొకసారి చెప్తావా? 4 స్వౌజసమౌట్ చష్టాభ్యాంభిస్ జ్ఞేభ్యాంభ్యస్ జ్ఞసిభ్యాంభిస్ జ్ఞసోసాం జ్ఞయోసు. ఇంకొకసారి చెప్పమ్మా. స్వౌజసమౌట్ చష్టాభ్యాంభిస్ జ్ఞేభ్యాంభ్యస్ జ్ఞసిభ్యాంభిస్ జ్ఞసోసాం జ్ఞోసు. అమ్మా అన్నిసార్లు చెప్పమన్నందుకు ఏమైనా బాధపడుతున్నావా? నీకు రావాలి, నీ వల్ల అందరికీ రావాలని చెప్పమంటున్నాను అంతే. అలాగే గురువు. తర్వాత సూత్రం అవ్యయాదాప్సుపః. తర్వాత దాని తర్వాత నావ్యయీ భావాదత్తో దతోంప్యా పంచమ్యః. నావ్యయీ భావాదతోం నావ్యయీ భావాదతోం త్వా పంచమ్యాః. నావ్యయీ భావాదతః అంతు అపంచమ్యాః. లేదంటే నావ్యయీ భావాదతః అంత్వపంచమ్యాః. ముందు పదవిభాగం చేసుకుని చిన్న చిన్నగా ఉచ్చరించడం వచ్చిన తర్వాత మళ్ళీ సంధి చేస్తే సూత్రం మొత్తం చదవడం వస్తుంది. నావ్యయీ భావాదతః అంత్యపంచమ్యాః. వరలక్ష్మి గారు చెప్పండి. తర్వాత అమీపూ. వరలక్ష్మి గారు, ముగ్గురు వరలక్ష్ములు అని కనిపిస్తున్నారండి ఇక్కడ. వరలక్ష్మి గారు, వరలక్ష్మి ఐప్యాడ్ అని ఉందండి, వాళ్ళు చెప్పండి. ఫస్ట్ మొదటిది అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృత్యర్థాభ్యా అభావాక్య యా సంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథా ఆనుపూర్వ యౌగపత్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు. ప్రథమ పాదం రెండండి. చెప్పండి, మీరు చెప్పండి. దాని తర్వాత కృతద్ధిత సమాసాశ్చ. నెక్స్ట్ సుపోధాతు ప్రాతిపదికయోః. దాని తర్వాత ప్రథమా నిర్దిష్ట సమాస ఇది సూత్రేణ ఉపసర్జన సంజ్ఞ. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనండి. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. పూర్వ నిపాతే కృతే ఉపకుంభ ఇతి జాతే అవ్యయీభావశ్చ ఇతి. నెక్స్ట్ ది అవ్యయ సంజ్ఞాయాం అవ్యయీభావశ్చ నపుంసకత్వే ప్రాతిపదిక సంజ్ఞాయాః. స్వౌజసమౌట్ షష్ఠాభ్యాంభిస్ జ్ఞేభ్యాంభస్ జ్ఞసిభ్యాంభస్ జ్ఞసోసాం జ్ఞోసు. ప్రథమైకవచనే సుప్రత్యయే కృతే ఉపయుక్తే సు ఇతి జాతే. అది నెక్స్ట్ ఇది అవ్యయాదాసుపః ఇది సూత్రేణ సుప్లు ప్రాప్తే. తర్వాత ఇంకా ఇదంతా వద్దన్నారు.
నా వ్యయో భావాత్తతో. తర్వాత సుప్రత్యస్య పుస్తకంలో ఉండదు. అమీపూర్వేణ అమీపూర్వ ఇది సూత్రేణ పూర్వరూపే ఏకాదేశ కృతే. అంతే కదండి. అమీపూర్వ కాదమ్మా, అమిపూర్వ. మాకి అమీపూర్వ. మధ్యలో ఇది ఒకటి చెప్పాలి, హ్రస్వ నపుంసక ప్రాతిపదికశ్చ. వరలక్ష్మి గారు మీరు చెప్పండి. వరలక్ష్మి అని ఉందండి. నేను చెప్పనా అండి? బిఎస్ఎన్టీ వరలక్ష్మి అండి. అందులో అట్లా వరలక్ష్మి అనే కనిపిస్తుందండి. ఇంకొకటి వరలక్ష్మి పంచదారలు అని ఉంది. వాళ్ళు కాదు, వరలక్ష్మి అని చెప్పండి. తర్వాత వరలక్ష్మి పంచదారలు. అలాగే. నమస్కారం మహోదయ. 2:1-6 అండి. అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యర్థ అభావ అత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథా ఆనుపూర్వ్య యౌగపద్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు. దాని తర్వాత 1-2-46 తద్ధిత సమాసాశ్చ. 2-4-71 సుపో ధాతు ప్రాతిపదికయోః. 1-2-43 ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. తర్వాత 2-2-30 ఉపసర్జనం పూర్వం. దాని తర్వాత 1-1-41 అవ్యయీ భావశ్చ. దాని తర్వాత 2-4-18 అవ్యయీ భావశ్చ. దాని తర్వాత 4-1-2 స్వౌజసమౌ చష్టాభ్యాం భిస్ న్యేభ్యాం భిస్ న్యసిభ్యాం భిస్ న్యసోసాం న్యోసుప్ న్యసోసాం న్యోసుప్. దాని తర్వాత 1-2-47 హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య. దాని తర్వాత 2-4-82 అవ్యయాదాప్ సుపః. దాని తర్వాత 2-4-83 నా వ్యయీ భావాదతః అం త్వపంచమ్యాః. దాని తర్వాత 6-1-107 అమి పూర్వ. అంతే కదండి. అంతేనండి. వరలక్ష్మి గారు పంచదారల. సర్వేభ్యో నమః. అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యబ్ద భావాత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాద్య పూర్వ్య యోగ పద్మ సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు. కృత్తద్దితో సమాసాచ తదాస్యుః. సుఖో ధాతు ప్రాతిపదికయోః. కృత్తద్దిత సమాసాచ సుఖో ధాతు ప్రాతిపదికయోః. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ఉపసర్జనం పూర్వం. అవయీ భావచ్చ 2 సార్లు. సౌజస్ చష్టాభ్యాం బిస్ జేభ్యాం బిస్ నసిభ్యాం బస్ బిసోత్సం న్యోసు. హ్రస్వ నపుంసకే. తర్వాత అవ్యయ దాప్ సుపః. నా అవ్యయీ భావత్ దతోహం హమత్త పంచమ్యాః. నా అవ్యయీ భావా దతో త్వపంచమ్యాః. అవ్యయీ భావాత్ త్వపంచమ్యాః అమి పూర్వః. నమస్కారం. అందరూ మర్చిపోతున్నారు హ్రస్వ నపుంసకస్య దీని తర్వాత సౌజస్ తర్వాత చెప్పాను అనుకున్నాను. సారీ, ముందు చెప్పిన హ్రస్వ నపుంసకే. నీరజ గారు మీరు చెప్పండి. చెప్తాను. నమస్తే అండి. అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వ్యుత్యర్థాభావాత్యయా సంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాద్యథానుపూర్వ్య యౌగపత్య
ప్రత్యయ సాదృశ్య సంపత్తి సాకల్యాంత వచనేషు. తర్వాత కృతస్థిత సమాసాశ్చ సుపోధాతు ప్రాతిపదికయోః ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. ఉపసర్జనం పూర్వం అవ్యయీభావశ్చ స్వౌజ సమౌచ్ఛస్కాభ్యాం రసిభ్యాం నసోసాం న్యోసుప్. అవ్యయాదాప్ హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య అవ్యయాదాప్ సుపః నావ్యయీభావాదతో అమత్వ పంచం. నావ్యయీభావాద్ అతో అమత్వ పంచం. నావ్యయీభావాదతో స్వపంచమ్యాః. నావ్యయీభావాదతః అని అక్కడ ఆపండి. నావ్యయీభావాదతః అం త్వపంచమ్యాః. నావ్యయీభావాదతః అం త్వపంచమ్యాః. అలాగే గురు అంతేనండి. అమి పూర్వః. వేరే హరిత గారు చెప్పండి. హరిత గారు ఎవరో ఉన్నారండి ఇక్కడ. హరిత నాగమణి నేను చెప్పనా? చెప్పండి నాగమణి గారు. టైం అయిపోయినట్టుంది. చెప్పండి చెప్పండి. నేను చెప్పనా? నాగమణి గారు చెప్పండి. అది అయిపోయే లోపల ఎన్నైతే అన్ని అవుతాయి చెప్పండి. అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధి అర్థ వాచ్య అవ్యయ అసంపృత్తి శబ్ద ప్రాదుర్భవ పశ్చాత్తి యదా అనుపూర్వ యోగపద్య సాదృశ్య సంపత్తి సాకల్య అంతవచనేషు కృత తద్దిత సమాస్యః సుపోధాతు ప్రాతిపదికయో ప్రథమ నిర్దిష్టం సమాసే ఉపసర్జనం పూర్వం అవ్యయీ